హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో రేపే ఆషాఢ అమావాస్య. అమావాస్యల అన్నిటిలో కన్నా ప్రత్యేకమైన అమావాస్య ఇది. ఈ అమావాస్య రోజున పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అమావాస్యలలో ఆది అమావాస్యను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున పూర్వీకులను పూజించటం వలన పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి నెల అమావాస్య వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం వచ్చే 3 అమావాస్య రోజులు అంటే ఆది అమావాస్య, పురత్తసి మహాలయ పక్ష అమావాస్య, తాయ్ అమావాస్య రోజులు ప్రసిద్ధి చెందినవిగా పరిగణించబడతాయి. సాధారణ అమావాస్య రోజులలో తమ పూర్వీకులకు తిథి తర్పణం సమర్పించని వారు ఆది, పురత్తసి, తాయ్ అమావాస్య రోజులలో తర్పణం సమర్పించినట్లయితే వారు ఏడాది పొడవునా అమావాస్య రోజులలో తమ పూర్వీకులను పూజించిన పుణ్యం పొందుతారని నమ్ముతారు. ఈ సంవత్సరం ఆది అమావాస్య జూలై 24న వచ్చింది. ఆది అమావాస్య తిథి జూలై 23వ తేదీ బుధవారం తెల్లవారుజామున 2:28 ప్రారంభమై జూలై 24వ తేదీ తెల్లవారుజామున 12:40 ముగుస్తుంది. కాబట్టి జూలై 24వ తేదీ తెల్లవారుజాము నుండే తిథిని సమర్పించవచ్చు. పితృదోష నివారణకు తర్పణం వదలవచ్చు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇది దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య. ఈ రోజున ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహించటం ఆనవాయితీ. ఇలా చేయటం వల్ల పితృదేవతలు శాంతిస్తారని, వారి ఆశీస్సులు మనకి లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున నీరు, ఆహారం రూపంలో పూర్వీకులకు తర్పణం సమర్పించటం శుభప్రదం. తర్పణం సమర్పించలేని వారు ఆహారాన్ని దానం చేయవచ్చు. ఆషాఢ అమావాస్య నాడు సత్యనిష్టతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించటం వల్ల సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో దీనిని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. అలాగే ఆది అమావాస్య రోజున కాకికి నైవేద్యం సమర్పించటం అనేది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి ఒక సులభమైన మార్గం. ఈ రోజున వృద్ధి యోగం, వేషి యోగం, గురు ఆదిత్య యోగం యొక్క శుభ కలయిక ఉంటుంది. ఈరోజు దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పెద్దలను గౌరవించటం, భోజనం పెట్టటం వంటివి మంచివిగా పరిగణించబడతాయి. యొక్క అందమైన కలయిక కూడా ఆషాఢ అమావాస్య నాడు పవిత్ర నదిలో లేదా బావి దగ్గర స్నానం చేయటం, ధ్యానం చేయటం, పూజ చేయటం, దాన ధర్మాలు చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆషాఢ అమావాస్య నాడు పితృదోష నివారణలు. ఆషాఢ అమావాస్య నాడు కాకులు మరియు చీమలు వంటి జంతువులకు కూడా ఆహారం ఇవ్వాలి. ఈ రోజున బ్రాహ్మణులకు దానం చేయటం కూడా చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున తామసిక ఆహారం అంటే మాంసం, చేపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గుడ్లు, వైన్, మత్తు పదార్థాలు తీసుకోకూడదని సూచించబడింది. జుట్టు లేదా గోర్లు కత్తిరించటం మానుకోవాలి మరియు చీపుర్లు వంటి వస్తువులను కొనకుండా ఉండండి. ఈ జాగ్రత్తలు పూర్వీకుల ఆత్మకు శాంతిని కలగజేయటంలో సహాయపడతాయని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య కోసం ఆధ్యాత్మిక సాధన. మీ ఇంట్లో నెయ్యి దీపం వెలిగించండి. ఒక రావి చెట్టుకు నీళ్లు అర్పించి దాని దగ్గర దీపం వెలిగించి దాని చుట్టూ 7 సార్లు నడవండి. శుభ్రమైన ప్రవహించే నీటి ప్రదేశంలో 5 ఎర్రటి పువ్వులు మరియు 5 వెలిగించిన దీపాలను వేయాలి. నైవేద్యం రూపంలో కనీసం 9 మంది యువతులకు ఆహారం పెట్టండి. పగటిపూట నిద్రపోకూడదు. ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీయాలి. పితృస్తోత్రం పఠించాలి. హిందూ ధర్మంలో లక్ష్మీదేవిని ధనానికి అధిదేవతగా కొలుస్తారు. అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులు, పాయసం మొదలైనవి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు.
ఈ చర్యలు ఆశీర్వాదాలను తీసుకురావటానికి, పూర్వీకుల శాపాలను తొలగించటానికి మరియు ఇంటికి శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావటానికి సహాయపడతాయని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.